హాయ్ ఫ్రెండ్స్, బోనాల పండుగ చాలైంది. మేమైతే రేణుకెళ్ళమ్మ గుడికి వచ్చేసాం. ఇక్కడ దేవి చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ మా పాప ఇక్కడ పూజ చేస్తుంది. దేవికి ప్యాలాలు పుట్నాలు వేస్తుంది. ఇక్కడే ఉన్న ఇంకా నాగమ్మ గుడికి అయితే వచ్చేసాము. ఆ గుడి ప్రాంగణంలోనే ఉంది నాగమ్మ గుడి. ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ నాగమ్మ గుడి రౌండ్గా ఒక జాలి కట్టేశారు. అక్కడ ముడుపులు ఇంకా ఉయ్యాలలు అంటే తొట్లెలు కట్టి వాళ్ళ మొక్కులు మొక్కుంటున్నారు. ఇలా కడితే వాళ్ళ మొక్కులు తొందరగా తీరుతాయని ఇక్కడ వారి నమ్మకం. చాలానే కట్టారండి ముడుపు. ఇంకా ఉయ్యాలలు కూడా కట్టేశారు. ఉయ్యాల కడితే తొందరగా పిల్లలు పుడతారని నమ్మకం. మనం తులజాభవాని గుడికి కూడా వెళ్దాం. ఈ గుడిలోనే ఉంది. ఇక్కడ తులజాభవాని చాలా పవర్ఫుల్. ఇక్కడ ఉన్న దానిలో వాటర్ ఉంటాయట. ఆ వాటర్ కళ్ళకు అద్దుకోవాలట. కళ్ళకు అద్దుకుంటే మంచిదట. ఇక్కడైతే ఇంకా పెద్ద ఒక డమరుకం ఉంది. దాన్ని మా పిల్లలు ఇలా ఆడుకుంటున్నారు. గుడి లోపలనే ఉంది. గుడి ప్రాంగణం అయితే చాలా విశాలంగా ఉంది. ఇది గర్భగుడి. లోపలికి వెళ్ళడం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు బోధనలో ఉండే వాళ్ళైతే దగ్గర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ వచ్చి